వేదాయపాలెం శ్రీ వేద గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 500-116 లడ్డూను లక్కీ డిప్ ద్వారా యారంశెట్టి సునీల్ గెలుచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోతుగుండ వెంకటరమణ నాయుడు, 26వ టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ బూడిద పురుషోత్తం యాదవ్, 28వ టీడీపీ ఇన్ఛార్జ్ చెక్కా సాయి సునీల్, 19వ టీడీపీ ఇన్ఛార్జ్ మదన్ కుమార్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు కాకు మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరే వచ్చింది. సునీల్ రిత్విక్ 9966663388. కంగ్రాచులేషన్స్ సునీల్ గారు. యారంశెట్టి సునీల్ గారికి దేవుడి దయ వల్ల ఈ కోపం వచ్చింది కాబట్టి ఈ లడ్డు అందరూ పంచిపెట్టి కోరుకుంటున్నాం. ఈ యొక్క 516 కేజీల లడ్డు రావడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా మన యొక్క హర్షధ్వానాలతో ఈ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచాలని కోరుకుంటా ఉన్నాము. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అతిశయ ఆనుకూల్యత అవాప్తిరస్తు. శివో నామ రూపాభ్య యా దేవీ సర్వమంగళో త్రయో సంస్మరణాం పుంసాం సర్వతో జయమంగళో. శ్రీ వేద గణపతి స్వామి దేవతాభ్యాం నమః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ. వృషభాగ్రేష్మరయేవ దేవతన్నః పనిశైలాధిపదేవ దేవతన్నః. భగవాన్ గ్రేష్మగడేవ దేవతన్నః. శ్రీ శ్రీనివాస కులదేవతన్నః. శ్రీ శ్రీనివాస పరమాగతన్నః. శ్రీ శ్రీనివాస కులదైవతన్నః. శ్రీ శ్రీనివాస పరమాగతన్నః. కనిపించిన సింహపురి ఉత్సవ కమిటీకి ఆర్థిక శుభాకాంక్షలు. నిజంగా చెప్పాలంటే ఈ డ్రిప్ తీసిన తర్వాత సునీల్ నా కొడుకు పేరు రిత్విక్. నాకు ఒకసారి షాక్. నిజంగా నాకు వచ్చిందేమో అని అనుకున్నాను. భగవంతుడు నా సమీప బంధువు, నా దగ్గర బంధువు, నాకు మేనమామ కొడుకు, ఇద్దరికే ఆ లడ్డు రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముందుగా వేద గణపతి సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి తరఫున నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా నేను మొట్టమొదటిసారిగా మా కమిటీ సభ్యులందరం కూడా మొదటిసారిగా వినాయక చవితి వేడుకలు చేయాలి, అది కూడా నెల్లూరు నగరంలోని ఏదైతే బెజవాడ గోపాల్ రెడ్డి సర్కిల్, అదే విధంగా మాగుంట్ లేఅవుట్ దానికి ఎదురుగా ఉన్నటువంటి రోడ్లో చేయాలనుకున్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఫోన్ చేసిన వ్యక్తి ఎవరంటే పతంజలి అన్న వినాయక చవితి నేను మొట్టమొదటిసారిగా నెల్లూరు నగరంలో చేస్తున్నా, నాకు మీ సూచనలు మీ సలహాలు కావాలి. ఎందుకంటే నెల్లూరు నగరం అంటే ఒక వేదాయపాలెం, ఇటు బొమ్మ అటు బొమ్మ, పోటా పోటీగా ఈడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. తర్వాత కాపు వీధి, తర్వాత గాంధీ బొమ్మ సెంటర్, ఇవి మాత్రమే నెల్లూరు నగరంలో చెప్పుకోదగ్గ వినాయక చవితి వేడుకలు. అటువంటి వేడుకలు అందరినీ కలిసి మేము మొదటిసారిగా పెడుతున్నప్పుడు లంబోదర గణేష్ ఉత్సవ సమితి వారు ఏర్పాటు చేసినటువంటి 5 రోజుల ఉత్సవాలు మేము 5 రోజులు పెట్టి చేసినాం. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు లంబోదర గణేష్ ఉత్సవ సమితి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 516 కేజీల లడ్డు నిజంగా రాష్ట్రంలో ఎక్కడా పెట్టలేదు. కేవలం మన వేద గణపతి సెంటర్ లో 516 కేజీల లడ్డు పెట్టారు. నేను అడిగా, మీరు కూడా వేలం పాట పెట్టండి, అవసరమైతే మేము కొంతమందిని తీసుకువచ్చి పాటిస్తానని చెప్పా. లేదు మాది 100 రూపాయలకి ఎవరైనా కూడా సొంతం చేసుకోవచ్చు అని చెప్పి నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. నాకు కూడా ఒక ఆశ ఉంది. 100 స్లిప్పులు కట్టాం మేము, ఇప్పుడు మళ్ళీ 50 స్లిప్పులు కట్టాం. గత వారం రోజుల నుంచి రోజు వస్తున్నాం. మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి తరఫున దాదాపు 140 స్లిప్పులు కట్టాం. కానీ అదృష్టవంతుడు సునీల్ దాన్ని కైవసం చేసుకున్నాడు. సునీల్
పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ సునీల్ అన్నకి ప్రతి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మీడియా పర్సనల్ బై సువర్ణ మీడియా నెల్లూరు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సో ఈ వీడియోస్ అని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే ఆ ఛానల్ చూడొచ్చు.